నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. భగ్గుమంటున్న నేపాల్. మరి సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకు అక్కడున్న యువత అంతా ప్రభుత్వం మీద తిరగబడినట్టు మనకు తెలుస్తుంది. మరి ఇండియన్స్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉంటది? ఏంటి? మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్ అని ఉన్నారు. నమస్కారం అన్న. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ఇప్పుడు నేపాల్‌లో భగ్గుమంటున్నారు. యువత సోషల్ మీడియాకి బాగా ఎఫెక్ట్ అంటే దగ్గర అయ్యి ఒక్కసారిగా లేకపోవడం ఇంటర్నెట్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొట్లాట కూడా జరుగుతుంది. పోలీసులు దాంట్లో కాల్పుల్లో దగ్గరగా 20 మంది చనిపోయినట్టుగా, తర్వాత ఒక 300, 400 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది సార్. మరి ఏ విధంగా చూడొచ్చు మనం దీన్ని? ఒకటి సోషల్ మీడియాను బ్యాన్ చేయలేదు. వాళ్ళు యాక్చువల్‌గా ఏమంటే పోయిన నెల 28వ తారీఖున సుప్రీంకోర్టు, నేపాల్‌లోని సుప్రీంకోర్టు ఒక ఆదేశాలని పాస్ చేసింది. ఏమనంటే నేపాల్‌లో ఉండేటువంటి సోషల్ మీడియా, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇట్లాంటివన్నీ చాలా అయితే అభ్యంతరకరమైనటువంటి పోస్టింగ్స్ పెడుతున్నారు. సో, అందువల్ల వీళ్ళని తీసేయమంటే తీసేయరు. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఏం అధికారం ఉంది అనే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి సుప్రీం కోర్ట్ ఆఫ్ నేపాల్ ఏం చేసిందంటే, అయ్యా ఆ దేశంలో ఉండేటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవాలా. రిజిస్టర్ చేసుకుంటే తర్వాత ఏదైనా అభ్యంతరకరమైన దానికి చట్టం ఉంటుంది. సో, రిజిస్టర్ చేసుకుంటే చట్టం ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేదానికి లేదు. కొన్ని అభ్యంతరకరమైనటువంటి దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదకరమైనటువంటి పోస్టులు పెట్టకూడదు. అయితే వీళ్ళు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి నా ఇష్టం నా రాజ్యం అనే వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఈ సోషల్ మీడియా పైన సుప్రీంకోర్టు ఇస్తే ఆ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నేపాల్ ప్రభుత్వం అయ్యా సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసి వారం రోజులు గడువిస్తాం. అందరూ రిజిస్టర్ చేసుకోండి. మామూలు పోస్టింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది అబద్ధాలు అన్నీ కూడా కెలికి రాయొద్దు, పోస్ట్ చేయొద్దు అనే దీనికి ఒక మంచి సూచకంగానే సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారం నేపాల్ ప్రభుత్వం పీకే శర్మ ఓలీ గారు ఆర్డర్ని పాస్ చేశారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా 28, 30 ఛానల్స్ దాకా పీకింది పో అనేసి గాలికి వదిలినారు. మమ్మల్ని ఎవడు పీకలేరు. అదేం చేశారంటే కొన్ని సోషల్ మీడియాలో కొందరు ఏం చేశారు, దీన్ని బ్యాడ్గా ప్రాపగండా చేయడం మొదలుపెట్టారు. బ్యాడ్గా ప్రాపగండా చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో యువత అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువత దాన్ని నిప్పు రాశారు. ముందు ఒకరు ఇద్దరు 10 మందితో స్టార్ట్ అయిన ఉద్యమం దాదాపు 12,000 పైచిలుకు 12,000 20,000 వరకు వీళ్ళు ఏం చేశారు, రౌడీ మూకల్లాగా తయారై 25 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండే యువత అంతా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు ఇది చేయడం మొదలుపెట్టారు. సో పోలీసులు అడ్డుకోవడానికి, పోలీసులు పారామిలిటరీ దళాలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా కొట్టారు. దాదాపు 30 మంది సాయుధ బలగాలు, దాదాపు 200 మంది పోలీసులకి దెబ్బలు తగిలాయి. అదే కాకుండా నేపాల్ చరిత్రలోనే, నేపాల్ పుట్టిన చరిత్ర ఇంతవరకు చరిత్రలోనే వాళ్ళ పార్లమెంట్ భవనంలోకి ప్రజలెవరూ చొచ్చుకుపోయి గొడవలు చేసింది లేదు. ఫస్ట్ టైం నేపాల్ చరిత్రలోనే ఈ అల్లరి మూకలు గేట్లు దూకిపోయి పార్లమెంటు భవనాన్ని ముట్టడి చేశారు. సో అందువల్ల ప్రభుత్వం కొంచెం గట్టిగానే స్పందించి వాళ్ళపైన రబ్బర్ బుల్లెట్లను, వాటర్ క్యాన్లను ఇలా అనేక రకాలుగా నిర్వహింపజేయడానికి దాడి చేస్తే వాళ్ళు కట్టెలు, కర్రలు, అందుబాటులో ఉండే చెట్లు, మొక్కలు అన్నిటితో పోలీసుల పైన దాడి చేశారు. సో ఇది వ్యవహారం. దీనికి కారణం ఇది. అయితే సోషల్ మీడియాలో నేపాల్లో వాళ్ళు ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారు. పీకే శర్మ పొద్దున్నే చనిపోయినాడు, సాయంత్రం లేవలేదు, ఏదో ఈ విధంగా హోమ్ మినిస్టర్ గాడు వెధవ, ఆడెవరితోనో లేచిపోయినాడు, ఇట్లాంటి ఏదో పిచ్చివి అన్నీ పెడుతూ ఉంటే దాన్ని కట్టడి చేయడానికి ఆ దేశంలో ఉండేటువంటి ఏకైక సుప్రీంకోర్టు, గ్రేటెస్ట్ అథారిటీ ఆఫ్ నేపాల్,
ఈ ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం ఆయన బ్యాన్ చేసినందుకు యువత తిరగబడి వీళ్ళ పైన రాళ్ళు రేవడం గొడవ చేయడం చేస్తారు. ఎందుకంటే సోషల్ మీడియా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాళ్ళు ఎటువంటి నిరభ్యరంతరంగా చెడ్డ పోస్టులు పిచ్చి పోస్టులను పెట్టచ్చు అనేటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సోషల్ మీడియాకి ఒక అడ్డుకట్ట ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసత్య ప్రకటనలు, అసత్యకరమైనటువంటి పోస్టులు, జిగిప్సాకరమైనటువంటి పోస్టులు, ఎవరు చూడలేనటువంటి పోస్టులు కూడా పెట్టేస్తారు. సో దానికి నియంత్రణ ఉండాల్సిందే ఏ దేశంలోనైనా. సోషల్ ఇప్పుడు సోషల్ రిఫార్మ్స్ లాగా ఈ సోషల్ మీడియా పోస్టులు హద్దు మీరి మనం చూస్తాం. ఇండియాలో కూడా ఏదో ఒక దుర్ఘటన జరిగిందంటే దానిపైన లేనిపోని అదిగో తోక అంటే ఇదిగో పాము, అదిగో తోక అంటే ఇదిగో పులి. ఆ పులి కనపడింది నిజంగానే ఎక్కడో జూలో పులి కనపడితే దాన్ని పోస్ట్ చేసి పల్లెల్లో తిరుగుతున్న పులి, 10 మందిని కలిసిన పులి, ఈ విధంగా అసభ్యకరమైనటువంటి ప్రచారాలతో మారిమోగిపోతే ప్రజల జనజీవనం ఏమైపోతుంది? అస్తవ్యవస్థం కాదు. సో ఈ విధంగా పోస్టులు పెడుతున్నారని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మన దేశంలో కూడా కొంతవరకు బ్యాన్ ఉంది. ఇప్పుడు కూడా నిజంగా అన్ని రిజిస్టర్ చేసుకోవడం మంచిది. తప్పు కాదు కదా! నువ్వు రిజిస్టర్ చేసుకొని నిజమైన వార్తలను ప్రచారం చేయండి. మన దగ్గర చూడండి, విమాన ప్రమాదం అప్పుడు 1,00,000 ఏదో జరిగితే ఏదో పెట్టారు. అంతెందుకు మనకు కర్ణాటకలో అదేదో ఎవరో చనిపోయినారు. వాళ్ళ అసభ్యంగా ఎవరో మాటలు విని టెంపుల్లో 100 మందిని పూడ్చినాను, 200 మందిని పూడ్చినాను, అమ్మాయిల్ని రేప్ చేసినాను, ఎవడో ట్విట్టర్ చేస్తే పెడితే దానిపైన చిలువలు పొలవలు పోని దాదాపు 10 రోజులు సోషల్ మీడియా, మెయిన్ మీడియా, పేపర్లు అన్నీ కూడా కోడై కూర్చున్నారు. తప్పు కదా! అంటే అప్పుడు దేశ భద్రతకి, అదే కాకుండా మానవత అనేది కోల్పోతారు. ఎందుకంటే ఇట్లాంటి అభద్రకరమైనటువంటి చర్యలు ప్రజల్లోకి మాధ్యమాల ద్వారా పెడితే లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? తప్పు కదా! సో నిజంగా ఉండేటువంటి రాతల్ని రాయొచ్చు, నిజాన్ని ప్రచారం చేయవచ్చు, తప్పులేదు. అంతేగాని ఇదిగో తోక అంటే అదిగో పాము, పులి 10 మందిని కరిసింది, 50 మందిని తినేసింది. ఒకరిని కరిసిందంటే దెర్ ఇస్ ఎ మీనింగ్. లేదు ఒకరిని తల నొరికిందో, పిరికిందో అంటే మీనింగ్. 200 మందిని ఒకే రోజులో కబళించిన పులి అని రాస్తే ఇంత అన్యాయమైన దారుణమైన వ్యవహారాలు ఉంటాయి. అందువల్ల ఏ దేశంలోనైనా సోషల్ మీడియా కట్టడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం రీజనబుల్గా రిజిస్టర్ చేసుకోండి, మీరు చట్టానికి లోబడి నిజమైన వార్తల్ని ప్రసారం చేయండి అనే ఉద్దేశంతోనే చెప్తే, దాన్ని మేము కాదు మా ఇష్టం అంటే దాన్ని యువత పెడదోర పెట్టడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు పీకే ఓలీ గారు దిగిపోవాలా, పీకే శర్మ ఓలీ దిగిపోవాలా, ఆ దేశ హోంమంత్రి రిజైన్ చేయాలా, దేశంలో ఉండకూడదు, ఇట్లాంటి నినాదాలన్నీ చేస్తున్నారు. నిజంగా సోషల్ మీడియా మంచిదే, ఉండాల్సిందే. ఎవరి హక్కుల్ని కాపాడే అధికారం అందరికీ ఉంది. ప్రతి ఒక్కరి హక్కుల్ని మనమే కాపాడుకోవాలి, సోషల్ మీడియా కూడా కాపాడాలి. అంతేగాని వేరే వాళ్ళ జీవితాన్ని హరించేటువంటి పోస్టులు పెట్టడానికి సోషల్ మీడియాకు అధికారం లేదు. తప్పుడు ప్రచారాలు చేయడానికి, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడానికి సోషల్ మీడియాకి అధికారం ఎక్కడుంది? తప్పు కదా! వేరే వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడం అది ఎక్కడో. చాలా సోషల్ మీడియా వ్యవహారం ఏమంటే ఎవరన్నా వచ్చి కలిసినారు, అయ్యా ఎవడో ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి ప్రైమ్ మినిస్టర్తో ఫలానా ఆలింగనము, చుంబనము, ఈ ఘోరాది ఘోరంగా తయారైంది సోషల్ మీడియా. కాబట్టి దీంట్లో కొంతవరకు నియంత్రణ, అసభ్యకరము, జిగుప్సాకరము, అసత్యకరమైనటువంటి ప్రచారాలని నిలుపుదల చేయవలసినటువంటి ప్రభుత్వం అవసరము, ఆ విధంగా పాటించాలి. అది జరగనందుకే నేపాల్లో ఈ ఘటన జరిగింది. ఒకవేళ మన భారతదేశంలో ఎలాంటి కండిషన్ వస్తే ఇక్కడున్న యువత ఎలా రెస్పాండ్ అవుతారు? వస్తే బెటర్ అంటారా సార్? రాకపోవడం బెటర్ అంటారా? ఇండియా ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, సోషల్ మీడియా రిజిస్టర్ చేసుకోవాలని ఉంది. అంటే చాలా ఉన్నాయి కదా సార్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. దీని మీద కూడా ఇప్పుడు అంతెందుకు, మీరు ఇంకో విషయం చూసుకోవాలి. ఈ ఇన్స్టాగ్రాము ఇవి వదిలేసి ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ స్మార్ట్ ఫోను,
ఈ ఇంటర్నెట్ వల్ల ఎందరో జీవితాలు నాశనం అయిపోతున్నాయి తెలుసా? ఒక రోజులో భారతదేశం మొత్తం పైన 1,00,000 ఫ్రాడ్లు జరుగుతున్నాయి. 1,00,000 ప్రతిరోజు 1,00,000 ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఎందరో కష్టపడి దాచుకున్న సొమ్మంతా ఈ ఇంటర్నెట్ పుణ్యమా అని హరించిపోతున్నాయి. మోసాలు చేస్తున్నారు. యువత పెడదోవ పడుతున్నారు. మోసాలు ఏదన్నా కానీ నేను పని చేయకూడదు, జులాయిగా తిరగాలి, మోసాలు చేయాలి, ఒకరి జీవితాలతో ఆడుకోలేదు, తప్పు కదా. దానికి కారణం ఇంటర్నెట్ ఇప్పటికే మొన్నటికి మొన్న దాదాపు 1,400 ఛానల్స్ని 1,400 లైన్స్ని కర్బ్ చేసింది భారతదేశ ప్రభుత్వం. అయినా అనునిత్యం వందల కొద్దీ కొత్త మార్గాల ద్వారా ఎక్కడో ఐపీ అడ్రస్ $500 చేస్తే అమెరికాలో ఐపీ అడ్రస్ మీకు లీజ్కి ఇస్తారు. అది తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు అందరి జీవితాలను నాశనం చేసి అందరి బ్యాంకుల్లో ఉండే డబ్బును, పేదోళ్ళ డబ్బును, కష్టపడిన వాళ్ళ డబ్బును మీరు మోసాలు చేసి నాశనం చేస్తే ఎట్లా? నియంత్రణ ఉండి తీరాల్సిందే. అంతెందుకు మన హైదరాబాద్లోనే గచ్చిబౌలిలో మొన్నటికి మొన్న 1,700 కోట్లు చేశారు. దాదాపు 7,000 మందిని మోసం చేసి దాంట్లో 850 కోట్లు ఫ్రాడ్ చేశారు. సో ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి. బట్ నియంత్రణ లేకపోతే ఎలాగా? కొంతన్నా ఉండాలి. ప్రతిదానికి ఒక చెక్ అంటూ ఉండాలి. ఆ చెక్ లేకపోతే ఏమైపోతుంది? ఇప్పుడు డబ్బు పోగొట్టుకున్నాడే, నువ్వే డబ్బు పోగొట్టుకుంటావు, ఏమవుతుంది? కాబట్టి మీకు స్వతంత్రం ఉండాలి, అదేవిధంగా నియంత్రణ ఉండాలి. అంటే నాకు కత్తి ఉంది, నీకు కూరగాయలు దొరుకోమని కత్తి ఇచ్చారా బాబు? అందరు గొంతు కోయాలని కాదు. కత్తిని ఎందుకు ఉపయోగించాలో అందుకు ఉపయోగించాలా. ఆ విధంగా సోషల్ మీడియా పైన కొంతవరకు బాధ్యతారహితంగా వ్యవహరించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానిపైన చెక్క అవసరమే. థ్యాంక్ యూ సార్.